హెల్త్ న్యూస్ మీకోసం. మన రక్తంలో కొవ్వు పదార్థాల జీవక్రియల వేగానికి అవరోధం ఏర్పడితే అది అల్జీమర్స్ వ్యాధికి దారితీయొచ్చని చైనాలోని క్వింగ్ డావ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అధ్యయన సారాంశం బ్రెయిన్ నెట్వర్క్ డిజార్డర్స్ అనే జర్నల్లో ఇటీవల ప్రచురితమైంది. రక్తంలో కొవ్వు ఆరోగ్యకరమైన స్థాయికి పరిమితమై ఉండటం మెదడు ఆరోగ్యానికి ముఖ్యమన్నది ఈ అధ్యయన సారం. అల్జీమర్స్ ఒక నాడీ మండల విధ్వంసక వ్యాధి. దీని బారిన పడిన వారికి జ్ఞాపక శక్తి, ఆలోచన పద్ధతులు, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం బలహీనపడతాయి. మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, రక్తంలో అధిక కొవ్వు అనే వ్యాధి లక్షణాల సమాహారాన్ని మెటబాలిక్ సిండ్రోమ్గా వ్యవహరిస్తారు. ఈ సిండ్రోమ్ అల్జీమర్స్ వ్యాధికి దారితీస్తుందనటానికి ఆధారాలు పెరుగుతున్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఇన్సులిన్ నియంత్రణ నశిస్తుంది. ఇది నాడీ మండల వినాశానికి దారితీసే అల్జీమర్స్ వ్యాధికి కారణమవుతుందని పరిశోధకులు గుర్తించారు. రక్తంలో చక్కెర స్థాయిని ఇన్సులిన్ నియంత్రిస్తుంది. మెటబాలిక్ సిండ్రోమ్ లక్షణాలు ఉన్న వారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే స్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి అధికమవుతుంది. రక్తంలో అధిక మోతాదులో ఇన్సులిన్ ఉంటే మెదడులో కొవ్వు కణాల జీవక్రియలు సన్నగిల్లి అల్జీమర్స్ వ్యాధికి మార్గం ఏర్పడుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.